జేబులు కొట్టేవాడు లేకపోతే మెడలో నగలు కొట్టేసేవాళ్ళు యూనిఫామ్ వేసుకునే ఉన్న వచ్చి చేస్తారా? అలా చేశారంటే కనుక ఈజీగా దొరికిపోతారు. సహజంగా మనం చూస్తూ ఉండేటటువంటి సంఘటనలు. కాబట్టి సినిమాల్లో మాత్రం ఈ దొంగల గ్రూపులన్నీ యూనిఫాములు మెయింటైన్ చేస్తుంటాయి. వాళ్ళ భాష యూనిఫామ్ లేకపోయినా ఒప్పుకోడు. అదొక గొప్ప విశేషం కింద. ఇప్పుడు దాంతో ఇన్స్పైర్ అయ్యారేమో తెలియదు కానీ చెడ్డీ గ్యాంగులు కరెక్ట్గా అప్పటిదాకా బట్టలు వేసుకొచ్చి ఉన్నట్టుండి దొంగతనం చేసే ముందు మాత్రమే బట్టలోడ తీసి చెడ్డీ మీద వెళ్ళేటటువంటి గ్యాంగులు, మళ్ళీ దొంగతనం చేశాక బట్టలు వేసేసుకుని వెళ్ళిపోవడం, ఇది ఒక యూనిఫామ్. దానికి చెడ్డీ గ్యాంగ్ అనేటటువంటి పేరు. ఇప్పుడు కొత్తగా టాటూ గ్యాంగ్ వచ్చింది. మరి వీళ్ళు కూడా యూనిఫామ్గా దొంగతనాలు చేయాలనుకున్నారు. వరంగల్లో విద్యారణ్యపూర్లో ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించింది ఒక గ్యాంగ్. గ్రిల్స్ కట్ చేసి ఇంట్లోకి వెళ్ళారు ముఠా వాళ్ళు. సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. దొంగల మొహాలకు ముసుగులు వేసుకున్నారు, చేతికి టాటూలు ఉన్నాయి. కాబట్టి దీనికి టాటూ గ్యాంగ్ అని పేరు పెట్టేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు. టాటూలు ఉన్నంత మారని టాటూ గ్యాంగునా, లేకపోతే అందరూ టాటూలు వేసుకుని వచ్చి ప్రత్యేకించి మమ్మల్ని ఐడెంటిఫై చేయండి రా బాబు రేపు పొద్దున ఎప్పుడైనా పట్టుకుంటే అని చెప్పి చేస్తారా? లేకపోతే ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి ఈజీగా అర్థం అవడం కోసం ఇట్లా పెట్టుకుంటున్నారో తెలియదు.